ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సంతానం కోసం, బిడ్డ దీర్ఘాయువు కోసం తల్లులు ఈ ఉపవాసాన్ని ఆచరిస్తారు. ఈ రోజున వినాయకుణ్ణి, చంద్రుణ్ణి పూజిస్తారు. వినాయకుణ్ణి పూజించడం వల్ల సకల బాధలు తొలగిపోయి జీవితంలో సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు కలుగుతాయని విశ్వాసం. పూజ విధానం: సంకటహర చతుర్థి రోజున వినాయకుడి ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది సంపద, ఆనందం, అదృష్టాన్ని పెంచుతుందని నమ్ముతారు. ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసిన తర్వాత శుభ్రమైన దుస్తులను ధరించి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ఇల్లు గంగా జలాన్ని చల్లి శుద్ధి చేసుకోవాలి. పూజ గదిలో ఒక పీట పరిచి దాని మీద ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రం పరచాలి. దానిపై వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. నియమాల ప్రకారం వినాయకుడికి పూజలు నిర్వహించాలి. విఘ్నేశ్వరుడి ముందు నెయ్యి దీపం వెలిగించాలి. పండ్లు, పూలు, దూర్వా గడ్డి, దీప ధూప నైవేద్యాలు సమర్పించాలి. దర్భ గడ్డి వినాయకుడికి మహాప్రీతికరమైనది. అందుకే పూజలో తప్పనిసరిగా దుర్వా గడ్డి పెడితే వినాయకుడి ఆశీస్సులు మీకు లభిస్తాయి. అలాగే వినాయకుడి బీజ మంత్రాలను పఠించాలి. మోదకాలు లేదా మోతిచూర్ లడ్డూలు నైవేద్యంగా సమర్పించాలి. పఠించాల్సిన మంత్రాలు: పూజ తర్వాత సంకటహర చతుర్థి కథను చదువుకోవాలి. తర్వాత ఓం గణపతియే నమః అనే మంత్రాన్ని జపించాలి. పూర్తి శ్రద్ధలతో వినాయకుడికి హారతి ఇవ్వాలి. సాయంత్రం వేళ చంద్రుణ్ణి చూసి ఆర్ఘ్యం సమర్పించాలి. చంద్రుడికి ఆర్ఘ్యం ఎందుకు సమర్పిస్తారు? శాస్త్రాల ప్రకారం చంద్రుణ్ణి ఔషధాలకు అధిపతిగా భావిస్తారు. మంచి మనసుకి కారకంగా సూచిస్తారు. చంద్రదేవుణ్ణి ఆరాధించే సమయంలో స్త్రీలు సంతానం, దీర్ఘాయువు, ఆరోగ్యం కోసం ప్రార్థిస్తారు. చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల శుభం కలుగుతుంది. చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల కలిగే లాభాలు: చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల కలిగే లాభాలు: ఒక వెండి పాత్ర తీసుకొని నీటిలో కొద్దిగా పాలు కలిపి చంద్రుడికి అర్ఘ్యం సమర్పించాలి. సాయంత్రం చంద్రుడికి ఆరాధన చేయడం చాలా ప్రయోజనకరం. చంద్రుడికి నీటిని సమర్పించడం వల్ల మనసులో వచ్చే ప్రతికూల ఆలోచనలు, చెడు భావనలు తొలగిపోతాయి. ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుతుంది. చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల చంద్రస్థానం కూడా బలపడుతుంది. చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఈ మంత్రం పఠించాలి. చంద్రుడికి అర్ఘ్యం సమర్పించేటప్పుడు గగన్మార్న మావానిక్య చంద్రదక్షిణి పేటే గృహాఘ్యం మాయాదత్త గణేష ప్రతిరూపక అని చంద్రుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. సంకటహర చతుర్థి రోజు ఉపవాసం ఉండేవాళ్ళు చంద్రుని దర్శనం అయిన తర్వాతే ఉపవాసం విరమించాలి. ఈ ఆచారం పాటించకుండా ఉపవాసం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. చంద్రుడికి ఆర్ఘ్యం సమర్పించేటప్పుడు మీ పాదాల మీద నీరు పడకూడదు. పూజా సమయంలో నలుపు రంగు దుస్తులు ధరించకూడదు. ఈరోజు మీరు ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరించడం ఉత్తమం. వినాయకుడి పూజలో తులసి ఆకులు, మొగలి పువ్వుని సమర్పించకూడదు. విరిగిపోయిన బియ్యం కూడా ఎప్పుడూ ఉపయోగించవద్దు. వినాయకుడికి దుర్వా గడ్డి అంటే ఎంతో ప్రీతి. అందుకే పూజలో తప్పనిసరిగా దుర్వా గడ్డిని చేర్చాలి. రోజు మొత్తం ఓం వినాయకాయ నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. వినాయకుడిని పూజించడం వల్ల పనుల్లో ఎదురయ్యే ఆటంకాలు తొలగుతాయి. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ కోరికలు నెరవేరేందుకు వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజించండి.